హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ అండి. ఈరోజు వచ్చేసి మీకు మంచి రుచికరమైన పచ్చడి చూపిస్తున్నానండి. అదేంటనగా తెల్ల గోంగూరతో పచ్చడి అండి. గోంగూర వచ్చేసి నేను 5-6 కట్టలు తీసుకున్నానండి. గోంగూర శుభ్రంగా మొత్తం తెంపి కడిగేసి 2 గంటలు ఆరబెట్టుకున్నానండి. ఆరిన తర్వాత అది బుట్టలో వేసుకున్న తర్వాత వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: పల్లీలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, టమాటా అండి. ఇవి వచ్చేసి మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పల్లీలు వేగుతూ ఉండగానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు అండి, రుచికి సరిపడా. తెల్ల గోంగూర పులుపు ఉండదు కదండి, అందుకని వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు అండి. అవి వేగుతూ ఉండగానే కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇవి మరి హైలో కాకుండా. అవి వేగుతుండగా 2 టమాటాలు వేసుకోవాలండి. 2 టమాటాలు కూడా కొంచెం మగ్గబెట్టుకోవడానికి మూత పెట్టేసుకొని మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం మగ్గినయా లేదా చూసుకోవాలండి. సిమ్లో వేయించుకుంటే మనకి ఇది అవ్వకుండా ఉంటుంది. అది మగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి చూసి తీసేసుకోవాలండి. తీసిన తర్వాత మళ్ళీ కడాయి పెట్టి ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ గోంగూర నేను కడిగి పెట్టుకున్న గోంగూర కదండి, వాటర్ లేవు చూసారా, ఆరబెట్టాను కాబట్టి చుక్క వాటర్ కూడా లేదండి. వాటర్తో కూడా చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఈ పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కల్లుప్పండి. కొంచెం వేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టేసుకోవాలి. తర్వాతనండి మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాం కదండి, హైలో పెడితే కొంచెం మాడిపోతుంది. చూసుకొని శుభ్రంగా మంచిగా నీట్గా కలుపుకోవాలి. అడిగేలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలండి, 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేసాం కదండి, పచ్చివాసన పోయిందాకా ఉంచుకోవాలి. మూత పెట్టిన తర్వాత చూసారా ఇప్పుడు వాటర్ ఎలా రిలీజ్ అయిందో, వాటర్ అంతా వచ్చేసింది. మనం ఎక్కడ వాటర్ యూజ్ చేయలేదండి. పచ్చడి వాటర్తో చేసేది కాదండి. ఇది 2-3 రోజులైనా సరే బయట పెట్టుకున్న నిలువుగా ఉంటుందండి, తడి చేయి పెట్టకుండా ఉంటే. తర్వాత మనం ఒక మూతలోకి, ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసుకొని కొంచెం జీలకర్ర మెంతుల పొడి అండి, ఉల్లిపాయ, కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ కొంచెం టేస్ట్ ఉంటుందండి పచ్చడికి. వేసుకొని ఎక్కువగా వేయించకూడదండి, పచ్చిగానే ఉండాలి ఉల్లిపాయలు వచ్చేసి. తర్వాత మనం ఈ ఇందాక చేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, టమాటా, పచ్చిమిరపకాయలు, అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇదేంటంటే రోట్లో నూరినట్టు ఉంటుందండి. రోలు ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చండి. కాకపోతే నేను ఇలా చేశాను, బాగుంటుంది. మెత్తగా చేయకుండా బరగ్గా చేసుకోవాలి. తర్వాత మనం తాలింపులో వేసి కలుపుకోవాలండి. ఫైనల్గా చూసారా ఎలా వచ్చిందో, ఇలా ఉంటుందండి. ఇది అన్నంలో కూడా బాగుంటుంది. నేను ఇలా చేశాను చూడండి. మీరు టేస్ట్ కూడా అలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇంట్లో తయారు చేసి చూసుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.